KVR News 9. వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడు ప్రాంతం ప్రజలకు సాగు త్రాగునీరు అందించేది చంద్రబాబేనని నారా భువనేశ్వరి అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఈ ప్రాంతం ప్రజలకు వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం నెరవేరుస్తారని తెలిపారు. వినుకొండ నియోజకవర్గం పొల్లపల్లి మండలం రేమడిచెర్ల గ్రామంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, గ్రామస్తులతో భువనేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలు పూర్తిగా మోసపోయారు. పేద ప్రజలకు కనీసం గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం గత 5 ఏళ్లుగా అధికారంలో ఉంది. వైసీపీ పాలనలో నిత్యావసరాలు ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు పెరిగి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు పాలనలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా 24 గంటలు కరెంటు ఇచ్చారు. వైసీపీ అధికారంలో వచ్చిన నాటి నుండి మండటి వేసవిలో రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలో మగ్గపెడుతున్నారు. నలుగురు కొడుతుంది మీరన్నీ రాసిమండి ఆంజనేయులు చూస్తాను. తెలియదు మేడం, మా తాతకి తాత అందరికి తెలుసు మేడం. గుర్తిస్తారు మేడం, అప్పటికైనా గుర్తించారు మేడం. మా నాన్నకి దెబ్బ మా తాత గుర్తించారు మేడం. మొత్తం తెలియదు మేడం. మీరు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఓటేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే 1 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కరువు ఎదుర్కొంది. నాకు చాలా నిమిషం ఆయన ఫోనుల మీద ఉండి నీళ్ళు అనేది కొరత ప్రజలకి ఉండకూడదని ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు అప్పుడు నీళ్లు అందాలని అందించారు. ప్రతి ఇంటికి బియ్యం కూడా పంపించారు ఆయన. అవన్నీ మీరు మర్చిపోకూడదు. ఒక్క ఛాన్స్ అని మీరందరు నమ్మారు. ఆ ఒక్క ఛాన్స్ తో మీ తల మీద చేయబెట్టి మీ కొంపలు కూలుస్తున్నాడు. ఈసారి ఒక్క ఛాన్స్ తో ఎదురు తిరిగి మీ ఓటుతో ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఈ రాక్షస ప్రభుత్వం దించి ప్రజల ప్రభుత్వం అనేది మీ ప్రభుత్వం, మీకోసం పోరాడే నాయకుడు కావాలి. మీకు అవసరం, అది అవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆయన గనుక ఉండుంటే చాలా రంగాలు ఈ పాటికి పరిశ్రమలు ఇక్కడికి వచ్చేవారు. పోలవరం అయ్యే, అవునా కాదా చెప్పండి. ఆయన ఉండే 5 సంవత్సరాలు ఏ నాయకుడు కూడా చేయడు. 72% అవజేశారు పోలవరం. అంటే ఎంత మనసుతో ఆయన పనిచేసి ఉంటాడో ఆలోచించండి. ఈ పాటికి ఈ 5 సంవత్సరాల్లో పోలవరం అయ్యేది, మన అన్నదాతలకి ప్రజలకి నీటే అనే కొరత ఉండేది కాదు. అట్లానే ఇప్పుడు మనం రాజధాని లేని రాష్ట్రంగా తయారయ్యాం. ఆయన కనుక ఉండుంటే అమరావతి వచ్చేది. 3 రాజధాని అంది ఈ ప్రభుత్వం. ఒక్క రాజధాని కూడా తీసుకురాలేకపోయింది ఈ 5 సంవత్సరాలు. అది ఈ ప్రభుత్వం గొప్పతనం. ఒక్క పని చేయలేదు ప్రజలకి. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే ఆయన ఎప్పుడు ఇంకా ఏమి అభివృద్ధి చేయాలి, ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉండాలనేదే ఆయన ఆలోచన. అట్లాంటి నాయకుడిని మీరు మనసులో పెట్టుకుని మీరందరూ ఈ మే 13న కురుక్షేత్రం యుద్ధం ఉంది. మీకు తెలుసు కదా యుద్ధం ఏంటో, దానికి ఆయుధం ఏంటో మీకు తెలుసు కదా. ఏం చెప్పండి, స్త్రీలు, ఎస్పెషలీ స్త్రీలు. మీరు అనుకుంటే కుటుంబం అంతా కూడా మీరు తీసుకెళ్ళగలరు. మీ స్త్రీలు, యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు కలిసి, మనందరం కలిసి మన ప్రజల ప్రభుత్వం అనేది మనం ముందుకు తీసుకురావాలి. అందుకే ఈ యుద్ధానికి మీరందరూ రెడీయా? మళ్ళీ చెప్తున్నాను, నా యాత్రలో నాకు చూశాను, మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. అది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను మీ అందరి గురించి. ఇవాళ నేను ఇక్కడ ధైర్యంగా నుంచున్నానంటే దాని కారణం మీరే. మీరిచ్చే ధైర్యం నాకు. మీ అందరికీ పేరు నా నమస్కారాలు. ఇప్పుడు మే 13న ఎండ అనేది మీరు ఆలోచించకూడదు. మీ ప్రభుత్వం అనేది రావాలి. అందుకే
ఈ యుద్ధానికి. అట్లా మన కార్యకర్తలు చాలా మంది చాలా ఎదుర్కొంటున్నారు. అదే కాదు, ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి లేదు, ఒక పరిశ్రమ తీసుకురావట్లేదు. అది లేకపోయేసరికి ప్రజలు కూడా ఏమి లబ్ధి పొందట్లేదు ఈ ప్రభుత్వంతో. వీళ్ళేదో పథకాలు ఇచ్చేసేసి ఆ పథకాల పేరుతో వాళ్ళు కూడా వాటిల్లో నుంచి కూడా డబ్బు చేసుకుంటున్నారు. వాళ్ళకి అవసరమైన వాళ్ళకే పథకాలు వెళ్తున్నాయి, ప్రజలు అనేది ఆలోచించట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ నాయకుడు కనుక ఉండుంటే, తెలుగుదేశం ప్రభుత్వం ఉండుంటే, ఆయన ఎప్పుడు ప్రజలందరినీ ఒక రకంగానే చూసేవారు. ప్రతి వర్గానికి ఆయన న్యాయం చేసేవారు. ఈ వర్గం వాళ్ళకి చెందకూడదు అనేది ఆయన మనసుకి తోసేదే కాదు. ఆయన కళ్ళతో ప్రజలు అంటే అందరూ ఒక్కళ్ళే. అదే నాయకత్వం అంటే. అదే కనుక ఆయన ఇప్పుడు ఉండుంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధిలో చాలా ముందుకెళ్ళేది. నిరుద్యోగం అనేది ఉండేది కాదు, యువకులు ఎదుర్కొనేవారు కాదు, కుటుంబాలు ఇట్లా ఉండేవి కాదు. ఇప్పుడు ప్రతి తల్లి కోరేది ఏంటి? బిడ్డ గురించి ఉద్యోగాలు. తన కుటుంబం గురించి స్త్రీ ఏం ఆలోచిస్తుంది? ఉద్యోగాలు దొరికితే, రోజువారీ డబ్బు దొరికితే ఆ కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటుందనే కదా ఒక స్త్రీ కోరుకునేది తన కుటుంబం గురించి. అట్లాంటిది ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర సరుకులు, పప్పులు కానీ, ఉప్పులు కానీ, బియ్యాలు కానీ, ప్రతి ఒక్కటి సరుకులు పెరిగిపోయి అది భారం కుటుంబం మీద పడతాను. కొన్ని కుటుంబాలు రేట్లు పెరిగేసరికి వాళ్ళు భోజనం చేయటానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయ్యే కావు 100 రూపాయలు ఆడబిడ్డకి తన అకౌంట్ కి ప్రతి నెల, అదే కాకుండా 15,000 చదువుకునే ప్రతి బిడ్డకి వెళ్తుంది. అదే ఆ కుటుంబంలో 3 చదివితే